మంత్రి గారికి తెలియజేస్తున్నారు అధ్యక్ష. లోకేష్ గారు ఇద్దరు ముగ్గురు విశాఖ మెంబర్స్ ఉన్నారు. అంతా అయిన తర్వాత ఒకేసారి మీరు చెప్తారు కానీ గంటా శ్రీనివాసరావు. అధ్యక్ష థ్యాంక్ యూ వెరీ మచ్ అధ్యక్ష. మా సోదరుడు వంశీ అడిగిన క్వశ్చన్ యాక్చువల్గా ఐటీ అంతా కూడా నేను రిప్రజెంట్ చేసే భీమిలి కాన్స్టిట్యూన్సీ అయిపోయింది అధ్యక్ష. శ్రీకొండ హిల్ 1 కానీ 2 కానీ అవన్నీ ఐటీ మంత్రి గారికి అన్ని విషయాలు కూడా సబ్జెక్ట్ మీద ఐడియా ఉంది. గతంలో ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు అదాని డేటా సెంటర్ అధ్యక్ష 2018-19 మధ్యలో స్టార్ట్ చేశాం. ఇప్పటికి 6 సంవత్సరాలప్పుడు కూడా అది యాజ్ ఇట్ అట్లానే ఉంది, ఇప్పటికీ ముందుకెళ్ళలేదు. దాంతోపాటు మిలినియం టవర్ కానీ అలాగే ఎస్టీపై ఇంక్యుబేషన్ సెంటర్లు కానీ ఇవన్నీ కూడా అక్కడ స్టార్ట్ చేసి మళ్ళీ అవన్నీ క్లోజ్ చేశారు. లాస్ట్ 6 years లో కూడా ఎక్కడ ఏది కూడా ముందుకెళ్ళలేదు. దాంతోపాటు ఐటీ అక్కడ ఏదైతే స్టార్ట్ చేశారో వాటికి సంబంధించిన ఇన్సెంటివ్స్ విష్ణుకుమార్ రూడ కమిటీలు ఉన్న వాటిల్లో ఐడియా ఉంది. ఆ ఇన్సెంటివ్స్ కూడా చాలా మందికి ఇంకా పెండింగ్ ఉందని చెప్పారు. అవి కూడా ముందు రిలీజ్ చేసుకోవడం. దీంతో పాటు ప్రధానంగా ఐటీ మినిస్టర్ గారికి కంగ్రాచులేషన్ చెప్తూ మొన్నే టీసీఎస్ లాంటి ఒక యాంకర్ కంపెనీ మెయిన్ కంపెనీని వైజాగ్ కి తీసుకొచ్చారు. దానికి అభినందనలు తెలియజేసుకుంటూ దానికి కూడా ఒక స్పెసిఫిక్ యాక్షన్ ప్లాన్, ఎందుకంటే మనకి కంపెనీలు వస్తామని అనౌన్స్ చేస్తా ఉన్నారు, బట్ గ్రౌండ్ కావడానికి చాలా లేట్ అవుతా ఉంది. అలా కాకుండా దానికి స్పెసిఫిక్ గా ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టి దాన్ని కూడా కంప్లీట్ చేస్తే 10,000 మంది ఎంప్లాయీస్ కాబట్టి వైజాగ్ ఫేస్ లిఫ్ట్ అవుతుంది. అది ఖచ్చితంగా అది ఒకటి చేయాలని కోరుతున్నాం. దాంతోపాటు ఇప్పుడే వంశీ చెప్పినట్టుగా ఏదైతే అక్కడ ఆ ఎకో సిస్టమ్ ఇప్పుడు హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ లేకపోతే పూణే కానీ ఇవన్నీ కూడా ఐటీకి వాళ్ళకి సోషల్ లైఫ్ కానీ లేకపోతే ఇంకోటి కానీ వాళ్ళకి అక్కడ ఆ ఎకో సిస్టమ్ అనేది వైజాగ్ ఇంకా లేదు ఒకటి ఉంది. ముందు దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఐటీ హిల్స్ ఉన్నాయో ఐటీ హిల్స్ లో ఆ రోడ్డు, తర్వాత లైటింగ్, తర్వాత 24/7 వాటరు, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేయకపోతే ఈవినింగ్ మనం 6-7 దాటిన తర్వాత ఆ ఐటీ ప్రాంతాలకు వెళ్తే ఒక డెజర్ట్ లాగా ఉంటుంది. అలా కాకుండా రౌండ్ ద క్లాక్ అవి వర్క్ చేస్తారు కాబట్టి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఒకటి కూడా ఫెసిలిటీస్ అన్ని చేయాలి. దాంతోపాటు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా ఐబీఎం, హెచ్ఎస్బీసీ ఇవన్నీ కూడా వైజాగ్ లోని అధ్యక్ష. అవన్నీ లాస్ట్ 5 years లో అవన్నీ కూడా వైజాగ్ వెళ్ళిపోయినాయి. మళ్లీ ఐటీ మంత్రి గారు వాళ్ళందరినీ కూడా మాట్లాడి వాళ్ళని తీసుకుని వస్తే ఎక్కడ ఐటీ వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా నేను వైజాగే ప్రమోట్ చేస్తానని చెప్పి కూడా ఐటీ మంత్రి గారు చెప్పారు. మరి రాబోయే రోజుల్లో 5 లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ వైజాగ్ కి రావాలంటే అవన్నీ కూడా ఖచ్చితంగా చేయాలి. దానికి మంత్రి గారు చొరవ తీసుకోవాలని కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ. విష్ణుకుమార్ రాజు గారు. అధ్యక్ష, ఆ పేపర్ లీక్ అయిపోయినట్టుంది అధ్యక్ష. నేను ఏదైతే మాట్లాడదాం అనుకున్నామో గంటా శ్రీనివాస్ గారు మాట్లాడారు అధ్యక్ష. కొన్ని డెఫినెట్ గా లీక్ అయిపోయింది.